హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. తెలంగాణ ప్రజలందరి నోట ఒకటే మాట, అసలు కల్వకుంట్ల ఫ్యామిలీలో ఏం జరుగుతుంది? 10 ఏళ్ళు నమ్మినాం పెద్ద ఆయన్ని, 2 సార్లు గెలిపించినాం. ఆయన చెలో అంటే చెలో అని చెప్పి ఆయన వెంట ఉద్యమానికి పరిగెత్తినాం. ఆయన చాలా సంవత్సరాలు పట్టుబిడవని విక్రమార్కుల్లాగా పోరాడి తెలంగాణ వచ్చే వరకు చాలా మంది ప్రయత్నించారు, చాలా మంది తప్పుకున్నారు, ఎవరి వల్ల కాలేదు. అలాంటిది తెలంగాణను సాధించి పెట్టిన మొండి మనిషి. అంత మొండి మనిషి కొడుకు కూతురు ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటే ఎందుకు వాళ్ళిద్దరికి సర్ది చెప్పట్లేదు? ఇది తెలంగాణ ప్రజలందరి నోళ్ళల్లో ఉన్న మాట. దీనికి సమాధానం కేసీఆర్ గారే చెప్పాలి. కవిత వర్గం మాట్లాడుతున్నారు, ఆడపిల్ల అంటే చిన్న చూపు, కొడుకంటేనే ప్రేమ కేసీఆర్కి. అప్పుడెప్పుడో మోదీ గారు వచ్చినప్పుడు కూడా మోదీ గారి దగ్గరికి వెళ్ళి, నాకంటూ కోరిక ఏం లేదు, నా కొడుకును సీఎం చేయాలన్నదే నా పెద్ద కోరిక, నా కొడుకును సీఎం చేసేద్దాం తెలంగాణకి, కావాలంటే నేను దేనికంటే దానికి ఏ త్యాగమైన ఈ స్థాని కేసీఆర్ మాట్లాడాడు మోదీ గారితో. నెక్స్ట్, హరీష్ రావు గారి ఆస్తులు, కేటీఆర్ గారి చిట్టా మొత్తం కేంద్రం దగ్గర ఉంది. వాళ్ళు ఎవరిని ఏం చేయకుండా, వాళ్ళు ఎవరిని జైలుకు పంపించకుండా ఆడపిల్ల అయినటువంటి కవితను జైలుకు పంపించారు. అంటే కేసీఆర్ గారికి కూతురు కంటే కొడుకు అంటేనే ఎక్కువ ఇష్టం, అందుకే కవితకని జైలుకు పంపించిండు అన్నది కవితక్క వర్గం వాళ్ళ వాదన. నెక్స్ట్, ఇంకో వర్గం కేసీఆర్ వర్గం, కేసీఆర్ అండ్ కేటీఆర్ వర్గం. వాళ్ళు ఏమంటారు? కవిత అంటే ప్రేమ ఉంది కాబట్టి కవితను జైల్లో వేసిన తర్వాత అవసరం అయితే పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి కూడా కేసీఆర్ గారు ముందు పడ్డారు. ఖచ్చితంగా కేసీఆర్ గారు గట్టిగా తలుచుకుంటే నెక్స్ట్ 5 ఏళ్లలో మళ్ళీ అధికారంలోకి వస్తారు. అలాంటి పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి కూడా కేటీఆర్ గారు ఒప్పుకున్నారు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇద్దరు ఢిల్లీలో అన్ని రోజులు మకాం వేసి కవితను విడిపించడానికి చాలా ప్రయత్నించారు. నానా రకాలుగా ప్రయత్నించి చివరికి అతి కష్టం మీద అందరితో పాటు బెయిల్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు కూడా ఇది జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. కవిత గారి కొడుకు గ్రాడ్యుయేషన్ డే ఉందని ఆవిడ అమెరికా వెళ్ళారు. ఆవిడకి చెప్పకుండా సడన్ సర్ప్రైజ్ ఇద్దాము అని ఈ సంబరాలను, ఆవిర్భావ దినోత్సవ సంబరాలను తెలంగాణలో పెట్టుకోకుండా అమెరికాలో పెట్టుకొని, కవిత గారికి అనుకూలంగా ఉండేట్టు అమెరికాలో పెట్టుకొని బిడ్డ మీద ప్రేమతో ఉన్న వాళ్ళందరినీ బిడ్డ దగ్గరికి పిలిపించారు పెద్ద మనిషి. ఆయనకి కూతురు అంటే అంత ఇష్టం, కూతురి కోసం ఏమైనా చేస్తారు అని కేసీఆర్ అండ్ కేటీఆర్ గారి వర్గం మాట్లాడతారు. కానీ కవిత ఏమంటది? డైరెక్ట్ కవితనే, మా నాన్న చాలా మంచోడు, మా నాన్న దేవుడు, కానీ ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు చేరినాయి, అవి మా నాన్నకు నాకు మధ్యలో గొడవలు క్రియేట్ చేస్తున్నాయి. నా లెటర్ని బయటకు తీసుకొచ్చినాయి ఆ దయ్యాలే, మా ఇంట్లోకి వెళ్ళి వేరే వాళ్ళు లెటర్ తీసుకొచ్చే అంత సీన్ లేదు. బీజేపీ విషయంలో మా నాన్నగారు ఇంకొంచెం స్పందించాల్సింది ఉండే. బీజేపీ చాలాసార్లు బీఆర్ఎస్ని వాళ్ళ పార్టీలో బీజేపీలో విలీనం చేయమని అడిగినారు, కానీ మేమే ఒప్పుకోలేదు. బీజేపీ మా నాన్నగారి వెంట పడుతోంది, బీజేపీ మా అన్నయ్యని తప్పుదోవ పట్టిస్తోంది. ఇది కవిత వాదన. అమ్మ తల్లి కవితమ్మ, నీకు తెలుసో లేదో, నిన్ను విడిపించడానికని, మీ అన్న మీద మీ బావగారి మీద కేసులు అవి ఏవి లేకుండా చేయడానికని మీ నాన్నగారే కేంద్రంతో మాట్లాడి, మీ నాన్నగారే అమిత్ షాతో మోదీ గారితో మాట్లాడి, బీజేపీ అధిష్టానంతో మాట్లాడి మీ అన్నని రాయబారానికి పంపించారు ఢిల్లీకి. బీజేపీ ఎప్పుడు మీ నాన్నగారిని రమ్మని పిలవలేదు, ఆయన లేకపోయినా పార్టీలో ఒరిగేదేం లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకొని బాగుపడ్డలు ఎవరు లేరు అన్న మాట కవితమ్మ మాట్లాడుతుంది ఈ రోజున. అవునమ్మా, మీలాంటి వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలన్న ఇంటెన్షన్ బీజేపీకి అసలే లేదు. మీ నాన్నగారు వెళ్ళి కాళ్ళ బేరానికి వెళ్తేనే బీజేపీ అధిష్టానం తిరస్కరించి పంపించింది. ఒకవేళ బీజేపీ అధిష్టానం గనక విలీనానికి ఒప్పుకుంటే నువ్వు జైల్లో ఉన్నప్పుడే అయిపోయేది. నేను ఒప్పుకోలేదు కాబట్టి ఆగిపోయింది కాదు, నువ్వు ఒప్పుకోకపోతే ఆగిపోలేదు, బీజేపీ అధిష్టానం ఒప్పుకోలేదు, అధిష్టానం నిరాకరించింది బీఆర్ఎస్ని బీజేపీలో కలపడానికి, బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయడానికి. అందువల్ల ఆ రోజు ఆ చర్చలు అక్కడికి ఆగిపోయినాయి, నువ్వు జైల్లోనే ఉన్నావు. లేదంటే ఇప్పటికీ నీ పైన కేసులు కొట్టేస్తుండే, నువ్వు ఎప్పుడో బయటకు వచ్చేస్తుంటివి, నువ్వు అన్నట్టు మాట్లాడితే. కానీ బీజేపీ అంత చండాలంగా ఆలోచించలేదు. కాంగ్రెస్ చాలా గ్రేట్ అని మాట్లాడుతున్నావు. నీ లాభానికి నీ స్వలాభానికి ఎవరిని పడితే వాళ్ళని తిడుతూ ఎవరి మీద పడితే వాళ్ళ మీద నిందలేస్తూ
మీ ఇంట్లో మీరు మూడు ముక్కలాట ఆడుకుంటూ మీరు కొట్టుకు చేస్తూ అంతర్గతంగా జరిగే గొడవల్ని తీసుకొచ్చి బయట పెట్టి బీజేపీని బదనం చేయాలని చూస్తున్నావు. మీ అన్ననేమో కాంగ్రెస్ మీద వాడు తిడుతున్నాడు. అంటే ఆయనేమో కాంగ్రెస్ని తిడతాడు, నువ్వు కాంగ్రెస్ని మెచ్చుకో. నువ్వు బీజేపీని తిడతావు, మీ కేసీఆర్ గారు బీజేపీని మెచ్చుకుంటారు. అంటే ఫైనల్గా కుటుంబం మొత్తము అన్ని పార్టీలకి దగ్గరగా ఉంటూ మీ రాజకీయం మీరు చేస్తున్నారు. ఈ విషయం తెలంగాణ ప్రజలందరికీ అర్థమయ్యింది. మీ అన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతాడు? కాంగ్రెస్ పాలన బాగాలేదు, వాడిది అని సీఎంని పట్టుకొని వాడు వీడని మీ అన్న మాట్లాడతాడు. ఆయన మాట్లాడాక కాసేపటికి ప్రెస్ మీట్ పెట్టి సీఎం రేవంత్ రెడ్డి టైగర్ ఆయన చేస్తున్న పనులు చాలా బాగున్నాయి, తెలంగాణలో చాలా మంచి మంచి పనులు చేస్తున్నాడు అని నువ్వు మాట్లాడతావు. అంటే నువ్వేమో కాంగ్రెస్కి దగ్గరగా ఉండు, వాళ్ళేమో బీజేపీకి దగ్గరగా ఉంటారు. టోటల్ ఫ్యామిలీ మొత్తం అన్ని పార్టీలతో టచ్లో ఉండాలి. ఒకరు తిట్టాలి, ఒకరు మెచ్చుకోవాలి. అంటే నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు ఏ అనుకుంటూ డ్రామాలు ఆడుతున్నారు. ఇది తెలంగాణ ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. మీ ఫ్యామిలీ ఆడే డ్రామాని తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలు మీరు అనుకున్నంత అమాయకులు కాదు, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు నీకోసం అని చెప్పి అమెరికాలో ప్రోగ్రాం పెట్టుకున్నారు. వాళ్ళు ప్రోగ్రాం పెట్టుకున్నారు కదా అని చెప్పి నాకు తెలియదు అని చెప్పి నువ్వు ఇండియాకి వచ్చేసినావు. ఇండియాకి వస్తూ ఎయిర్పోర్ట్లోనే ప్రెస్ మీట్ పెట్టేసినావు. నేనే లెటర్ రాసిన అని. మీ నాన్నగారితో నువ్వు ఫోన్ మాట్లాడట్లేదా తల్లి? ఫోన్లో మాట్లాడుతున్నావు కదా, అదేదో ఫోన్లో చెప్పుకోవచ్చు కదా. అంటే తెలంగాణ జనాలందరికీ తెలవాలి, ఒకటేసారి మీ పార్టీకి హైప్ రావాలని ఈ లెటర్ రామా. ఇది ప్రజలందరికీ అర్థమయ్యింది. కానీ ఒకవేళ మీరు ఆడుతుంది డ్రామా కాకుండా ఒకరిద్దరు మంచి వ్యక్తులు, అంటే నాకు నమ్మకమైన వ్యక్తులు అంటుంది ఏంటి అంటే, నిజంగానే కవితకి ఇంట్లో వాళ్ళ ఫాదర్తో చెడింది, ఆడపిల్ల కాబట్టి చిన్న చూపు చూస్తున్నారు. కేసీఆర్ గారి కేటీఆర్ గారి మనుషులు మాట్లాడినట్టే నాకు దగ్గర వ్యక్తులు కూడా అదే చెప్తున్నారు. లేదు నిజంగానే ఆడపిల్ల కాబట్టి ఆమె చిన్న చూపు చూస్తున్నారు. మన వరంగల్ సభలో కూడా కేటీఆర్ గారిని మెచ్చుకున్నారు, కవిత గారి ప్రస్తావన ఎక్కడా తీసుకురాలేదు. ఆ పెద్ద ఆయన కవిత గారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. పాపం ఆడబిడ్డని దూరం చేసుకున్నారు, కావాలని సోషల్ మీడియాలో ఆమె గురించి తప్పుడు పోస్టులు పెట్టిస్తున్నారు, తప్పుడు ప్రచారం చేపిస్తున్నారు అని. ఒకవేళ అదే గనక నిజమైతే ఉద్యమంలో యాక్టివ్గా ఉన్నది కల్వకుంట్ల కవిత గారే. వాళ్ళ అన్న ఎక్కడో ఎవరికి తెలియదు. అప్పుడు ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉన్నాడు, అది కూడా విదేశీ కంపెనీలలో జాబ్ చేసుకుంటూ డాలర్లు లెక్క పెట్టుకుంటూ ఉన్నాడు. ఆయన తెలంగాణ ఉద్యమాలలో పెద్దగా పార్టిసిపేట్ చేసింది ఏం లేదు. కేసీఆర్ గారు కష్టాల్లో ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఎక్కడా కనిపించలేదు. ఎక్కడైనా కనిపిస్తే హరీష్ రావు కవితను కనిపించారు. సో ఆటోమేటిక్గా కేసీఆర్ గారి తర్వాత అసలు వారసత్వ రాజకీయాలు మీరు పంచుకోవడానికి తెలంగాణ మనం అయ్యేలా జాగిరా. కానీ ఒకవేళ అట్లా పంచుకోవాల్సిన పరిస్థితి వస్తే అయితే కేసీఆర్ తర్వాత ఖచ్చితంగా కవితకే ఆ రైట్ ఉంటుంది. ఇంకో మాట ఎవరో ఈ మధ్యలో అంటున్నారు, జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, అలాగా నెక్స్ట్ కవితక్కనే సీఎం అని. ఏమో అయినా అవ్వచ్చు. నిజంగా మీరు ఆడేది డ్రామా కాకుండా నిజంగానే కేసీఆర్ గారు సొంత కూతురికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆడపిల్ల అని చిన్న చూపు చూస్తే, నిజంగానే కేటీఆర్ గారినే సీఎంని చేద్దామని మోదీ గారితో అమిత్ షా గారితో మాట్లాడి ఉంటే, నిజంగానే వరంగల్ సభలో కేటీఆర్ గారికి హైప్ వచ్చేలాగా మాట్లాడితే, ఆడబిడ్డ మీద నిజంగానే నిందలు వేస్తే అయితే ఖచ్చితంగా నెక్స్ట్ సీఎం కల్వకుంట్ల కవిత గారే. ఒక్కోసారి ఆలోచిస్తే నాకు కూడా నిజమేనేమో అనిపిస్తుంది. ఇన్ని కేసులు, ఇన్ని ఫోన్ ట్యాపింగ్లు, ఆయన ఫోన్ డాటా మొత్తం బయటకు వచ్చేసి, ఆయన వేసిన ఎదవేషాలన్నీ బయటకు వచ్చి, ఆయన ప్రాపర్టీ లిస్టు మొత్తం బయటకు వచ్చిన తర్వాత కూడా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయకుండా కవితను లిక్కర్ కేసులో అరెస్ట్ చేస్తే, అది ఒక ఆడబిడ్డని అలాంటి కేసులో అరెస్ట్ చేస్తే, సీఎం అయినా కూడా ఒక సీఎం గారి కూతుర్ని అరెస్ట్ చేస్తే మీరెందుకు ఆవిడని కాపాడుకోలేకపోయినారు? ఈ రకంగా ఆలోచిస్తే నిజమేనేమో అనిపిస్తుంది. నిజంగా అలాగా ఆడబిడ్డ నేర్పించుకుంటే మాత్రం ఖచ్చితంగా పాపం తల్లి ఆమెని నెక్స్ట్ సీఎం అయిపోతుంది. ఆమెకు రైట్ ఉంది, ఆమెకు సత్తా ఉంది, ఆమెకు దమ్ము కూడా ఉంది. 100 మంది వచ్చినా కూడా డేర్గా కొట్లాడి బయటపడేంత ధైర్యశాలిలాగా అనిపిస్తుంది ఆమెను చూస్తే. ఒక ఆడపిల్ల తిహార్ జైల్లో 6 నెలలు ఉంది, అది సీఎం గారి కూతురు. అయినా ఒక సీఎం అయ్యుండి ఏం చేయలేదు అంటే నిజంగా నిజమేనేమో.
కావాలని ఆమె జైలుకి వెళ్తే పోనీలే అని వదిలేశారా? ఆమెకి ఎలా వెనుక ముందు దిక్కు లేదు కదా, మేమే చూసుకోవాలి అని. కూతుర్ని జైలుకి పంపిస్తే ఆ సానుభూతితో కొడుక్కి హైప్ వస్తుంది అని, కొడుకు పదవులు వస్తాయి, కొడుకు సీఎం అవుతాడు అన్న స్వార్థంతో నిజంగానే అలాగా ఆలోచించారా? అసలు ఈ ఎపిసోడ్ అంతా వింటూ ఉంటే ఏమీ అర్థం కావట్లేదు. ఇందులో డ్రామా ఎంత ఉంది, రియాలిటీ ఎంత ఉంది? చూడాలి అసలు ఏం జరుగుతుంది. ఏదేమైనా ఖచ్చితంగా నిజమైతే బయటకు వస్తుంది. ఎన్నో రోజులు దాగదు. ఎన్ని డ్రామాలు ఆడినా కూడా ఖచ్చితంగా తొందరలోనే నిజాలైతే బయటకు వస్తాయి.